హలో అండి. పన్నీర్ మసాలా కర్రీ చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వాటర్లో నేను సాల్ట్ వేసానండి. పన్నీర్ని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుందాము. సాల్ట్ వాటర్లో 1 మినిట్ వదిలేస్తే సరిపోతుందండి. పన్నీర్ ముక్కలను జాగ్రత్తగా నలిగిపోకుండా, ఇరిగిపోకుండా ఒకసారి అలాగా వాష్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకుందాము. పన్నీర్ ముక్కల్లో వాటర్ లేకుండా చూసుకుందాము. పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టించి పక్కన పెట్టుకుందామండి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగండి, లైట్ కరివేపాకు. ఇవన్నీ నలిగిపోకుండా మంచిగా మిక్స్ చేసుకుందాము. మసాలా, ఉప్పు, కారం అంతా నేను 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. జస్ట్ ఇలాగే ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని ఆయిల్లో వేయించుకుందాము. ఆయిల్కి, గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుందండి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇదే ఆయిల్లో రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 నిమిషాలు వేయించుకుందాము. ఇవి మరీ ఎర్రగా వేగక్కర్లేదండి, గట్టిగా అయిపోతాయి. లైట్గా చాలు. జాగ్రత్తగా 2 వైపులా తిప్పుతూ వేయించుకోండి. ఇలా మంచిగా వేగితే సరిపోతుందండి. ఈలోపు గ్రేవీ కూడా రెడీ చేసేసుకుందాము. పెద్ద సైజు 2 ఉల్లిపాయ ముక్కలు, చిన్న సైజు 1 టమాటో, 1 గుప్పెడు జీడిపప్పు వేసుకోండి. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల ప్లేస్లో గసగసాలైనా వేసుకోవచ్చండి. గడ్డ పెరుగు 1 పెద్ద గరిటెతో వేసుకున్నానండి. మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం. ఇందాక పన్నీర్లో నేను మర్చిపోయి పెరుగు కలిపానని చెప్పానండి. అందులో నేను పెరుగు కలపలేదు. ఇందులో ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో ఆల్మోస్ట్ అన్నీ వేసామండి. ఇంకేం వేయక్కర్లేదు గ్రేవీ కోసం. పన్నీర్ మసాలా వేయించుకున్న ప్యాన్లోనే గ్రేవీ రెడీ చేసుకుందాము. అందులో ఉన్న ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఎక్స్ట్రా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అందులో ఉల్లిపాయలు, నువ్వులు అన్నీ ఉన్నాయి కాబట్టి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీ అంతా ఇలా చిక్కగా ఉంటుందండి. ఆయిల్ సపరేట్ అయ్యాక గ్రేవీలో 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఆల్రెడీ గ్రేవీ మంచిగా ఫ్రై అయింది కాబట్టి త్వరగానే చిక్కబడుతుందండి. ఆయిల్ ఇలా పైకి తేలుతూ గ్రేవీ ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలని, మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాని కూడా అందులో వేసుకుని నెమ్మదిగా కలుపుకుందాము. ఆల్మోస్ట్ అయిపోతుందనగానే పన్నీర్ని అందులో వేసుకోవాలండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని తగినంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి. 1 నిమిషం తర్వాత దానిలో వీలైతే కస్తూరి మేతి కూడా వేసుకోండి. ఈ పన్నీర్ మసాలా కర్రీ జీరా రైస్, బగారా రైస్, బిర్యానీ, చపాతీ, పుల్కా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉంటుంది. నోటికి చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.